దేవునికి మహిమ కలుగునుగాక. మేము భయంకరమైన వానలో తడుచుకుంటూ ప్రభు పరిచర్కి వెళుతున్నాం. నాన్నగారు ఇక్కడ పరిచర్ ప్రారంభించి 2.5 సంవత్సరం అవుతుంది. మన ఇంటికాడ నుంచి అక్కడికి దగ్గరగా అప్ అండ్ డౌన్ 100 కిలోమీటర్లు. భయంకరమైన వాన తడుచుకుంటూ వెళ్తున్నాం. ఆయన ఆగటం లేదు. ఇప్పుడు కొంచెం తగ్గింది. స్వెటర్లు కూడా వేసుకున్నాం. ఎందుకు నేను ఈ వీడియో తీస్తున్నానంటే, ఈరోజు నేటి కాలంలో సేవ ఎలా ఉందంటే ఆకర్షణంగా, లేకపోతే రకరకాల మాయమాటలు ఏదేదో ఇల్లులు తిరుగుతూ చెప్పి భ్రమపరిచే వాళ్ళు ఉన్నారు. కాకపోతే మా నాన్నగారు మాత్రము దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పి అనేకులని ప్రభు దగ్గరికి నడిపించటం అనేది నాకెంతో స్ఫూర్తిదాయకంగా అనిపించింది. నిజమైన సేవ ఎంత కష్టంగా ఉంటుందంటే, ఈ రకంగా అక్కడేమి వేల మంది లేరు, లక్షల మంది లేరు, లేదా 100 మంది లేరు. కొంతమంది కోసము ప్రతి వారము వారికి దేవుని ఆహారం అందించడానికి మా నాన్నగారు పడుతున్న ప్రయాసం అంతింత కాదు. కాబట్టి మా పరిచయం గురించి ప్రార్థించండి. ప్రభువు మమ్మల్ని దీవించునుగాక.